విశాఖ నగరంలోని మధురవాడలో నిన్న మృతి చెందిన అనుష కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తతో పాటు అత్తారింటి వాళ్లు కావాలనే చంపేశారంటూ అనుష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లడం సహా అన్ని విషయాల్లోనూ ఆలస్యం చేశారని అనుష తల్లి, చెల్లి, నానమ్మ చెబుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటున్న అనుష కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. నిండు గర్భిణి అనూష హత్య గావించబడడం, మృతురాలు బంధువులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మొత్తం పరిణామాలన్నీ కూడా చూసి ముఖ్యంగా నిందితుడు కఠినంగా శిక్షించాలి, అలాగే ఆ కుటుంబం కూడా సమాధానం చెప్పాలనేటువంటి ఒక డిమాండ్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మృతురాలు అనూష సోదరి, తల్లి ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, అసలు అంటే ఏం జరిగింది? అసలు నేను పొద్దున ఏమైనా సమాచారం మీకు ఇచ్చాడు జ్ఞానేశ్వర్? ఆయన అయితే ఫోన్ కూడా చేయలేదండి. నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ మాకు ఫోన్ చేశారు. అది 9:30కి ఫోన్ చేశారండి. వాళ్ళు సీరియస్గా ఉంది అని చెప్పి కొంతసేపు మా ఆయన కూడా నాకు చెప్పలేదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట. చెప్పిన తర్వాత నాకు మధ్యాహ్నం వరకు నాకు తెలియదండి. హాస్పిటల్కి వచ్చేసరికి చనిపోయింది అని చెప్పేసి అన్నారు. నిన్ననే హాస్పిటల్లో జాయిన్ చేయాలని అంటున్నారు, మరి ఎందుకని ఆలస్యం చేశారు? మొన్న నైట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే అడ్మిట్ అవ్వకుండా అది ఆఫ్ చేసి నైట్ ఇలా చేశాడండి. బలువున చంపేశాడు. అసలు మొన్న నైట్ అడ్మిట్ అవుతే కానీ డెలివరీ అయిపోయి చక్కగా మేము తల్లి పిల్లతో మేము హ్యాపీగా చూసుకున్నాం. కానీ అవ్వకుండా ఆఫ్ చేసి కావాలని ప్లాన్తో ఇదంతా చేశాడు. మ్యారేజ్ అయిన తర్వాత తనకి క్యాన్సర్ ఉంది అని చెప్పి వదిలేమని కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ నేను చంపేస్తాను, నువ్వు నాతో ఉంటే నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ సేఫ్గా నువ్వు ఉండు, నీకు ఎంతో కొంత అమౌంట్ నేను ఏదైనా చూసి ఇచ్చేస్తాను, నా కూతురు నేను తీసుకెళ్ళిపోతానండి, నా దగ్గర ఉంది కానీ అన్నదండి. ఈ డమ్ము మా అమ్మ మా నాన్న చంపేస్తాను నేను గట అని చెప్పి ఓడండి ఫోన్లో. నైటే చేసిందండి ఆ అమ్మాయి కూడా. ఈ అమ్మాయి చెప్పేది కాదండి, అసలు ఏ విషయం కూడా చెప్పేది కాదు. ఏదన్నా మనసులోనే పెట్టుకునేది. ఎందుకు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారేమో అతన్ని అని చెప్పేసి అంత గుడ్డిగా నమ్మి ఎప్పుడూ అతని మీద అనుమానం కూడా పడేది కాదు. ఎంత తప్పు చేసినా సరే ఆడు ఆ ట్యాబ్లెట్ కలిపినా సరే పాజిటివ్గా చెప్పేది. కానీ ట్యాబ్లెట్ వచ్చిందంటే దాన్ని పక్కన పెట్టు, స్లీపింగ్ టాబ్లెట్స్ ఏవో కలిపేశాడంటే తర్వాత నేను ఒప్పుకున్నాడు ఆ టాబ్లెట్స్ కలిపేశానని. ఫలోటోలో టాబ్లెట్ కలిపేశాడంట. ఆ టాబ్లెట్ తాగుతూ ఉండగా నోటికి తగిలితే తను బయట తీసి టాబ్లెట్ వచ్చింది ఏంటి ఇలాగా అని చెప్పేసి అంటే, అదేంటి అది బయట నుంచి తీసుకొచ్చింది, దాంట్లో టాబ్లెట్ రావడం ఏంటి, కొంచెం గట్టిగా అడుగుదాము, దానికోసం మాట్లాడాలి, సరే టాబ్లెట్ తీసి పక్కన పెట్టని చెప్పి అనుమానం రాకుండా దాన్ని పక్కన పెట్టించాడండి. మొన్న నైట్ అడ్మిట్ అవ్వాల్సిన దాన్ని కూడా ఆఫ్ చేశాడు. అలా 2-3 సార్లు నా అక్కను బెదిరించాడు. ఇంకా ఎన్నిసార్లు బెదిరించాడో ఏం చేశాడో కూడా తెలియదు. నాకు ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ నా అక్క ఇలా ఉండడం, అసలు ఇలా అయిపోద్దని అనుకోలేదు. తల్లి పిల్ల డెలివరీ అవుతుంది, పాప బాబు అని ఎంతో నవ్వుతూ హ్యాపీగా ఫోన్ మాట్లాడింది. ఎవరు మాట్లాడలేదండి, ఎవరు స్పందించట్లేదు. కనీసం ఇంత జరిగింది కనీసం కనిపించిన కూడా కనిపించలేదు. వాళ్ళ కొడుకే కదా, ఆ పిల్ల నా ఆడపిల్లే కదా. కనీసం నా కూతురు అయితే ఏంటి అలాగే వదిలేస్తారు, వాళ్ళ పిల్లలు అయితే అలాగే వదిలేస్తారు, వదిలేరు కదా. కనీసం మేమేమి డబ్బులు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. కనీసం వాళ్ళని వచ్చి వాళ్ళ కొడుకు చేసిన పనిని చూడమంటున్నాం ఆ పిల్లని. కనీసం వాళ్ళు ఇప్పటికి వచ్చి రాలేదండి. వాళ్ళని రప్పించమని అడుగుతున్నాం. ఆదివారం నాడు 11 గంటలకు వచ్చానండి. నా మనవరాలు రమ్మంది. అమ్మమ్మ హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు వచ్చేయాలి అర్జెంటుగానంది. నేను ఆదివారం నాడు 11 గంటలకు కాకినాడ బండికి వచ్చానండి. కాకినాడ బండికి వచ్చేటప్పటికి వచ్చాక అమ్మమ్మనండి కాకినాడ బండికి వచ్చానండి. కాకినాడ బండికి వచ్చాకనే అండి నేను వచ్చాకనండి కూర 5 తెచ్చాడు. కూర 5 తెచ్చాడండి. వంట చేసేసానండి, తినేసారండి. తినేసాక బయటకు వెళ్ళారండి. బయటకు వెళ్ళి మళ్ళీ 6 గంటలకు వచ్చారండి. 6 గంటలకు వచ్చారండి. వచ్చాక మళ్ళీ వచ్చాక అన్నారండి, అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ ఫోన్ చేసింది, హాస్పిటల్కి వెళ్ళాలంటే. హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళారండి. వెళ్ళమ్మా అయితేని అన్నాను అంటే వెళ్ళారు. వెళ్తే చూసిందంట. ఆయన చూసి బాగానే ఉందమ్మా, నీకేం పర్లేదు, నీకు జాయిన్ అయిపోప్పుడు ఇప్పుడు ట్యాబ్లెట్ వేస్తాను నిప్పులు కావడానికి, లేదంటే పొద్దున్న ఆపరేషన్ అయిపోద్ది, లేదు ట్యాబ్లెట్ ఎత్తే ఇప్పుడు వచ్చేది మామూలు కానీ అన్నదంటండి. అని ఇంటికి వచ్చి చెప్తే ఈడేమన్నాడంట, ఇప్పుడు వద్దు పొద్దున్న తీసుకెళ్తాను భర్త, పొద్దున్న కానీ పొద్దున్న తీసుకెళ్తా అంటున్నాడే, ఇప్పుడు మానేమంటున్నాడే అని. సరే అయితేనేసి అన్నం వండేసానండి. అన్నం వండితే గవ్వలాడతాను, తినేయండి అయితేని అని పెట్టేసాను. తినేసి పడుకున్నారండి. పిల్ల ఫోన్ చూసుకుంటుంది.
పడుకున్నాక అన్నం తిన్నాక మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాక చూసుకున్నానండి. చూసుకుంటే ఫోన్ చూసుకుంటుంది, ఫోన్ మాట్లాడుకుంటుంది. ఈడేమో కుర్చీలో కూర్చున్నారు. నేనేం చేసేదండి ఇవన్నీ చక్క పెట్టేసుకునండి పడుకుండిపోయాను. పొద్దున్న లేచానండి. పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళాలి కదండి, పొద్దున్న తీసుకెళ్తాన్నారు కదా, గవ్వలు అట్ట ఇడ్లీ వేసేసానండి. గవ్వలు అట్ట గుమ్మాలు తెచ్చుకుని అన్ని పనులను చక్క పెట్టేసుకునండి. నేను స్నానం చేసేది ఇడ్లీ వేసి పొయ్యి మీద నీళ్ళు ఎట్టండి పిల్లకాయ. అను 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 మాట్లాడతలేదండి. అను ఒక్కడి కేకలకే మాట్లాడేదండి. అను అంటున్నాను కేక. బాబాయ్ వీడు ఫోన్ చూసుకున్నాండి, సందులో కూర్చున్నారు. కూర్చొని చూసుకుంటాడని నేను చూడలేదు. అదే అని మాట్లాడతాయి బాబాయ్, అని మాట్లాడతాయి బాబాయ్ అంటాను. అంటే ఆడు వచ్చి ఇలా కొట్టేస్తున్నాడు, ఇలా కొట్టేస్తున్నాడు. అదే బాబాయ్ కొట్టేకు బాబాయ్, ఏం చేసింది బాబాయ్ కొట్టేకు బాబాయ్ అంటే అను లెక్క తీసేస్తున్నాను. లెక్క తీసేకు బాబాయ్, కడుపు బాబాయ్ నొక్కేకు బాబాయ్, కడుపు నొక్కేకు బాబాయ్ అంటున్నానండి. అని ఆమెసి ఫోన్ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేసి అయితే లేదమ్మా అయిపోయింది అంటున్నాడు. అయ్యో బాబా ఆడే బాబాయ్ లాతింగ్ కాడి కాబట్టి అయిపోయింది అంటాడండి. ఆమెసి ఫోన్ చేయాలండి. ఒక ఫ్రెండ్స్కి ఫోన్ చేయమన్నాను. అనవసరం ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసేయన్నాను. తెలుసండి ఆడికి ఫ్రెండ్స్కి ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. తెలిసేటి ఫోన్ చేస్తలేదు. ఓకే ఎదుర్కొంటాను వాళ్ళు చెప్పనిస్తలేదు. ఏం బాబాయ్ లేకపోతే ఆమెసి ఫోన్ చేయి, డాక్టర్ ఫోన్ చేయండి చేస్తలేదండి. చేయలేదండి. చేయకుండా అలాగే ఇడిచిపోయాడు బయటికి. ఇడిచిపోయాడు బాబాయ్ కడుపు బాబాయ్ నేను కొట్టుకుంటున్నాను. కడుపు బాబాయ్ అన్న లాక్కుపోయాడండి. లాక్కుపోతే అప్పుడు ఈ అందరూ వచ్చండి ఆ కిందకి తీసుకెళ్ళి అదేటది లిఫ్ట్లో కూర్చోబెట్టి ఆ కారు అపార్ట్మెంట్లో అతనే తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వచ్చేసాడండి. వచ్చేస్తే బాబాయ్ ఎలాగుంది చూస్తున్నారమ్మా బాగానే ఉన్నది అన్నాడు. అంటే నేను సంతోషం పడ్డాను. దాన్ని తీసుకెళ్ళలేదండి ఎందుకని నన్ను వదిలేసాడు. నేను 12 అవి దాకా కూడా బాగానే ఉంది అంటున్నాడు. బాగానే ఉంది అనుకుంటున్నాను నా కూతురు, బాగానే ఉంది అనుకుంటున్నాను బాబోయ్. ఇంత పని చేస్తాడు అనుకోలేదు బాబోయ్. ఆడ అమ్మకు బాబుకి నమస్కారం బాబోయ్. పథకం ప్రకారం ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉన్నా కూడా చేర్పించకుండా ఈ రకమైన దారుణానికి ఒడిగట్టేటటువంటి తీవ్ర ఆవేదనని అనూష బంధువులు వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటున్నారు. ఇప్పటికీ కూడా జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు అనూష కుటుంబ సభ్యులు కనీసం పరామర్శించ కూడా రాలేదనేటువంటి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.